హలో అండి. ఈ రోజు వీడియోలో నా 3 ఇయర్స్ ఓల్డ్ సన్ తోటి డైలీ రొటీన్ అయితే ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాను. సో ముందుగా అయితే మార్నింగ్ వాడు లేచిన వెంటనే నైట్ నేను నానబెట్టిన చియా సీడ్స్ వాటర్ అయితే ఇస్తాను, ఒక స్మాల్ గ్లాస్. ఆ తర్వాత కొన్ని బాదం పప్పు కూడా ఒలిచిస్తాను. అవి హ్యాపీగా తినేస్తాడు. దాని తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని వాడికి మిల్క్ అయితే ఇస్తాను. ఓన్లీ డైలీ వన్స్ మాత్రమే తాగుతాడు, అది కూడా చాలా స్మాల్ గ్లాస్, మన టీ గ్లాస్ మిల్కే తీసుకుంటాడు. సో మిల్క్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయితే ఇస్తాను డెఫినెట్ గా బ్రేక్ఫాస్ట్ కి ఈ మిల్క్ తీసుకునే టైంకి. ఎందుకు అంటే వాడు ఆల్రెడీ లిక్విడ్స్ తీసుకున్నాడు కాబట్టి వాడి స్టమక్ ఫుల్ గా ఉంటుంది. సో ఈ లోపల ఈ హాఫ్ అన్ అవర్ లో ఈ వాష్రూమ్ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆడుకుంటూ ఉంటాడనమాట. దెన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి ఉంచుతాను. ఎందుకు అసలు కారం లేదు చట్నీ తిను. మొన్న తిన్నాం కదా మనం చేసుకొని. కోకోనట్ చట్నీ. అది కోకోనట్ చట్నీ. ఇది కూడా చైనా. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాక్సిమం మా వర్డ్తో ఇలా తినడానికి ట్రై చేస్తాను. ఎందుకు అంటే మనం పక్కన కూర్చొని మనం తింటూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారనమాట ఎలా తీసుకొని తినాలి అనేది. రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట తీసుకొని తినడం అనేది. సో అందువల్ల నేను లంచ్ డిన్నర్ అనేది నేను హై చైర్ మీద పెట్టిన మాక్సిమం బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇలా కూర్చొని తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. ఫినిష్ తర్వాత నేను స్నానం కూడా చేయించేసాను అనమాట. వీడికి బాత్ ఫినిష్ చేసేసాడు. ఇప్పుడు అసలైన టాస్క్ ఏం బట్టలు వేసుకోవాలి ఏంటి అనేది కొంత టైం అయితే పట్టేస్తుంది. నాకేమో మార్నింగ్ టైం ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది కదా, సో ఈ టైంలోనే వీళ్ళు మన టైం అంతా తినేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఓకే. సో ఇలా అయితే వీడి స్నానం అంతా చేంజ్ చేసి రెడీ చేసేస్తాను. దెన్ ఇప్పుడు అసలైన టాస్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా నేను పని చేసుకోవాలి, వీడు ఆడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి మీరే. ఏంటి వందే భారత గరీబ్ రథ్ అని అడుగుతున్నావా? ఓహో గరీబ్ రథ్. ఓకే. మార్నింగ్ ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పనులు ఉంటాయండి. కుకింగ్, క్లీనింగ్, వాషింగ్ ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయ్యే వరకు మనకు పనులన్నీ ఉంటూనే ఉంటాయి. సో అందువల్ల పిల్లలకి ఏంటంటే ఇలా టైం పాస్ అయ్యే యాక్టివిటీస్ అయితే కొన్ని మనం పెట్టేసేయాలి. సో హ్యాపీగా వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటారు. సో ఇది వచ్చేసి ట్రైన్ అనమాట. బిల్డింగ్ బ్లాక్స్ తోటి మనం ఇట్లా ట్రైన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇలా ఏంటంటే వాడు అసలు ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడు, వాడే ఆటలు వాడే ఆడుకుంటాడు. హ్యాపీగా నేను నా పని నేను చేసుకుంటాను. సో ఈ యొక్క యాక్టివిటీ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే అప్పుడప్పుడు కుకింగ్ లో కూడా నేను వాడిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఇట్లా చిన్న చిన్న హెల్ప్ అని చేస్తూ ఉంటాడనమాట. సో దానివల్ల వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడం అనేది అలవాటు అవుతుంది. అండ్ ఈ పజిల్స్ కూడా చాలా బాగా యూజ్ అయినాయండి. ఎందుకు అంటే వాడికి ఒకసారి మనం పెట్టి చూపిస్తే సో ఎలా పెట్టాలి ఏంటి అనేది వాడికి వెంటనే ఐడియా వస్తుంది. సో మనల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా టైం పాస్ చేసుకుంటూ హ్యాపీగా కదలకుండా కూర్చొని ఆడుకునే యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ. సో మాక్సిమం ఇలాంటివి మనం పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు అసలు మనల్ని ఏం డిస్టర్బ్ చేయరు. ప్రయాగ్ పెట్టాడా? మోమో పెట్టాడా? ఏమేమి ఉన్నాయి ఆ పజిల్లో చెప్పు. ట్రాక్టర్. ఏంటది? వాట్ ఈస్ దట్? ఫార్మ్. ఆర్కిడ్ ఏది? ఎస్. ఫార్మ్ యానిమల్స్ ఎక్కడున్నాయి? కౌ, కౌ, goat, hen, eggs. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయిపోయింది. సో నేను వీడిని హై చైర్ ఎక్కించేసాను. సో ఈ వీడియోలో నేను ఏమేమి కుక్ చేసి పెడుతున్నాను ఫుడ్ మా బాబుకి అనేది చూపించట్లేదు. జస్ట్ మా బాబుది డైలీ రొటీన్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇలా నేనైతే వాడికి ఉండలు చేసేసి కర్రీ రైస్ ఇట్లా పెట్టేస్తే వాడే తీసుకొని తినేస్తాడు. సో అదే ఫస్ట్ నుంచి వాడికి అలవాటు అయిపోయింది. అండ్ నేను హై చైర్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్, మా బాబుకు 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇప్పటికీ యూజ్ చేస్తాను అనమాట ఇది. అండ్ దాని తర్వాత కొంచెం సేపు నేను స్క్రీన్ టైం అయితే వాడికి ఇస్తాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. అంటే నేను లంచ్ ఫినిష్ చేసే వరకు వాడికి కావాల్సిన ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే పెడతాను, చూస్తాడు హ్యాపీగా లంచ్ ఫినిష్ చేసేసుకొని. ఆ తర్వాత నాప్ టైం కి వెళ్ళిపోతాము. ఒక ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్ అయితే కొంచెం స్లీప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ లేసి మళ్ళీ యాక్టివ్ గా ఆడుకోవాలని చెప్పేసి ఇలా అయితే నేను వాడిని పడుకో పెడతాను. వాడు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇంకా ఆటలు.
ఈవినింగ్ లేచాక కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా బయట ఆటలు అయితే స్టార్ట్ చేసేస్తాము. సో ఇంట్లో ఉండి మార్నింగ్ నుంచి వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి ఈవినింగ్ అయ్యాక కొంతసేపు అలా వాక్ లాగా సైక్లింగ్ లాగా కిందకి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా అయితే నేను ఆల్మోస్ట్ వీక్లీ 4 to 5 టైమ్స్ తీసుకెళ్తాను. అంటే తీసుకెళ్ళకపోతే కూడా ఏం చేస్తాను అనేది నేను చూపిస్తాను. ఎందుకు అంటే కిందకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి కొంత తెలుస్తుంది అందరితో కలవాలి అని. సో ఇలా బాగుంటుందని చెప్పేసి నేను వాడిని మాక్సిమం కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. నొక్కు నొక్కు ఏదన్నా నొక్కు, ఎవరు లేరు, మన ఇష్టం. నొక్కు. తెలుసు కదా నీకు. ఏమంటారు వచ్చి అంకుల్? కొడతారా? నొక్కితే కొడతారా? పిల్లల్ని బయటకు తీసుకెళ్తున్నాము అంటే వాళ్ళ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి బయటకు వెళ్ళాలి, వేరే పిల్లలతో ఆడుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, సైకిల్ రైడ్ చేయాలి, ఇలా చాలా వరకు అనుకుంటూ ఉంటారు. సో మనకి అన్నిసార్లు అది కుదరకపోవచ్చు. కుదరని టైంలో ఏంటంటే ఇట్లా ఇంట్లోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇస్తూ వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్ గా మేము వచ్చేసి మా బాబు కోసం ఇల్లంతా అయితే ఖాళీగా ఉంచుకున్నాము. ఎందుకు అంటే వాడు ఒకవేళ కిందకి వెళ్ళలేకపోయినా సరే ఇంట్లో ఇలా ఫ్రీగా ఆడుకోవడానికి స్పేస్ అనేది ఉండాలని చెప్పేసి మేము ఫర్నిచర్ చాలా తక్కువగా పెట్టుకున్నాము. సో ఇలా వాడు ఇంట్లోనే హ్యాపీగా సైకిల్ రైడ్ చేసుకుంటూ మమ్మల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయడు. వాడి ఆటలో వాడు ఉంటాడు. ఏదైనా అవసరం అయితేనే మా దగ్గరికి వస్తాడు, లేదంటే వాడే రైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత డిన్నర్ టైం అయితే అయింది. ఇక్కడ మా వాడు పేచీలు ఏంటంటే చపాతీ తింటాడంట కానీ దాంట్లో వేసిన కర్రీ తిండంట. సో ఆ కర్రీ తీసేయమని ఇక్కడైతే పేచీలు పెడుతున్నాడు. ఇలా అయితే డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాము. డిన్నర్ అయితే ఫినిష్ చేసేసిన తర్వాత ఒక చిన్న యాక్టివిటీ అయితే ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్స్ రాసిస్తే ఇట్లాగా స్లేట్ మీద వాడు దిద్దుతాడు అనమాట. సో ఏదో ఒకటి అయితే ఇది చేయడం, లేదంటే వాడికి బుక్స్ ఉన్నాయి, కొన్ని బుక్స్ చదువుతాను, లేదంటే వాడే చూసి ఆ స్టోరీ బుక్స్ అన్ని కూర్చొని ఒక దగ్గర పెట్టుకొని చదువుకుంటూ ఉంటాడనమాట. సో ఇలా అయితే పడుకునే ముందు నేను కొన్ని యాక్టివిటీస్ అయితే చేయిస్తాను వాడి చేత. యు తర్వాత వి. సూపర్. జీ జీ అని. అదండి మా పనులన్నీ ఫినిష్ అయితే చేసేసుకొని మేము బెడ్ మీదకి అయితే వచ్చేసాము. సో బెడ్ మీదకి వచ్చిన తర్వాత కూడా వీడికి ఆటలే అన్నమాట. పడుకోమంటే అవని ఇవని యానిమల్స్ అని అవన్నీ చెప్తున్నాడు నాకు. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో కంప్లీట్ గా వచ్చేసిన 3-year-old కిడ్ తో నేను డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది ఎందుకో చూపించాలనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే చేశాను. అదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కమింగ్ వీడియోస్ లో అయితే వీడి ఫుడ్ కి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేయడం జరుగుతుంది. సో బాయ్ అండి.